వాటి కోసం గొర్రెలు అమ్ముకొని పాపం మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ ఇస్తుంది కదా వాటిని కాసుకుందాం అనేటువంటి పరిస్థితి. దీంట్లో అవినీతి మనం లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్ చూసిరా, గడ్డి అమ్ముకొని ఎట్లా స్కామ్ చేసిరో తెలంగాణలో ఇట్లాంటి స్కామ్లు నిజంగా చిత్తశుద్ధితోటి ఏసీబీ వేసి మళ్ళీ కాలయాపన వేసి దీంట్లో ఉన్నటువంటి అంశంలో ఇందులో కేవలం వీళ్ళొక్కరే ఉన్నారా, ఈ ఇద్దరు అధికారులదే తప్ప అధికారుల వెనుకున్నటువంటి నాయకులు ఎవరు, ప్రభుత్వాన్ని నడిపించినవారు, ఎన్ని కోట్ల స్కామ్ అనేటువంటి అంశాన్ని కూడా తీసుకురావాల్సి ఉంది. 11 పిల్లర్లను పూర్తిగా తొలగించాల్సిందే. ఏది మేడిగడ్డకు సంబంధించిన దాంట్లో ఎంత దారుణం అంటే ఒక ఇల్లు కట్టుకుంటే కూడా చిన్న పర్రె వస్తే వామ్మో అనుకుంటాం. ఇంత దారుణమా? ఒక అంశంలో ఒక రాష్ట్ర బడ్జెట్ను దాదాపుగా సగం బడ్జెట్ను అక్కడికే తీసుకుపోయారు మేడిగడ్డకు సంబంధించి చిన్న అంశంగా. మళ్ళీ దీన్ని ఇప్పటికి కూడా దీన్ని సంబంధించిన దాంట్లో ఒక సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ చేస్తే కానీ దానిపైన రాదు. ఏదో జ్యుడిషియల్ ఎంక్వైరీ తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేస్తే మాత్రం రాదు. నిజంగా దాంట్లో డబ్బులు ఎంతమంది తిన్నారు, అధికారుల పాత్ర ఏంటిది, నాయకుల పాత్ర ఏంటిది? ఎందుకంటే అవినీతి అంటే జుగుప్స కలిగేంత దూరం వెళ్ళిపోయినటువంటి దాంట్లో ఉండాలి. ఆర్టీసీకి 4,000 కోట్లు రావాలి, ఆర్టీఏ 450 కోట్లు కేటాయించండి, ప్రభుత్వానికి రవాణా శాఖ బడ్జెట్ వస్తుంటేనే భయమవుతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఖజానాలో ఉండేటువంటి అంతా పూర్తిగా జీరో. మరి ఈ పథకాలతో పాటు పోయినసారి 10 ఏళ్ల పాటు కేసీఆర్ సర్కార్ పెట్టిన పథకాలు ఉన్నాయి, ఆ పథకాలు ఎట్లా పోవాలి, రైతు రుణమాఫీ ఎట్లా చేయాలి, ఆర్టీసీ ఇప్పటికే ఉచితంగా మహిళలను తీసుకుపోతుంది, ఆక్యుపెన్సీ పెరుగుతుందని అంటున్నారు. కానీ ఆక్యుపెన్సీ పెరగడం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీలో మీకు 80% మహిళలు ఉండి 20% జెంట్స్ ఉంటే మీకు ఆక్యుపెన్సీ పెరిగినప్పుడు ఉపయోగం లేదు కదా, ఫ్రీగా తిరగాలి కదా, ఫ్రీగా తిప్పాల్సినటువంటి ఉందండి. ఆక్యుపెన్సీ పెరిగింది అనేటువంటి చూస్తున్నాం కానీ ఆక్యుపెన్సీ రేట్లో టికెట్లు ఎన్ని అమ్ముడవుతున్నాయి, జీరో టికెట్లు ఎన్ని పోతున్నాయి అనేటువంటిది ఒకటి వస్తుంది.